కొర్రలతో జంతికలు. మరి ఈ కొర్రలతో జంతికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. కొర్రపిండి 1 కప్పు, మినప్పిండి 1 కప్పు, పెసరపప్పు 10 గ్రామ్స్, ఉప్పు తగినంత, కారం టీ స్పూన్, కొద్దిగా వాము. మామూలుగా మనం జంతికలు పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవడమేనా? కొంచెం పెసరపప్పు ఉడకబెట్టుకొని ఆ వేడి నీటితోటే ఈ పిండి కలుపుకుంటాం. ఓకే. పెసరపప్పు అంటే ఇంకా 10 గ్రామ్స్ చెప్పారంటే చాలా చాలా కొంచెం అంటే మనం తీసుకున్నది 1 కప్పే కాబట్టి కొంచెం చాలు. ఫస్ట్ అయితే ఒక 10 గ్రాములు పెసరపప్పు తీసుకొని మనం ఉడికించుకుంటాం. ఫస్ట్ అదైతే స్టార్ట్ చేద్దాం. వాటర్ ఎంత తీసుకోవాలి? కంటెంట్ ఎంత ఉండాలి? వాటర్ 1 గ్లాస్ తీసుకుందాం అండి. అంటే మిక్స్ చేయడానికి కూడా ఇదే వాటర్ వాడతాం కొంచెం. ఓకే. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టాను. ఈలోపు అది కూడా అవుతుంది కదా, చాలా వేడిగా ఉంది. పెసరపప్పు వేసి ఉడకబెట్టాలి దీంట్లో వాటర్ వేసి. జస్ట్ 10 గ్రామ్స్ మాత్రమే పెసరపప్పు తీసుకుంటున్నామండి. అందులోని 1 గ్లాసు వాటర్ వేసి కొంచెం వామ్ అయిన తర్వాత వాటర్ కూడా అందులోని 10 గ్రాములే కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత అందులోని మనం కొర్రల పిండిని కలుపుకుంటాం అండ్ మినపప్పు పిండిని కూడా కలుపుకుంటాం. తొందరగానే ఉడికిపోతుంది, చాలా తొందరగా. 5 మినిట్స్ కూడా పట్టదు ఇది. ఓకే. ఉడికింది, పిండిలో వేసి కలుపుకుందాం. ఈ లోపు ఈ పిండి ఈ బౌల్లోకి తీసుకుందాం. రెండింటిని మిక్స్ చేసేసుకుంటారు. రెండింటిని మిక్స్. ఓకే. మినప్పిండి, కొర్రల పిండి రెండింటిని కలిపేసుకుంటున్నాం. అంతే. దీంట్లో కొద్దిగా సాల్ట్ సరిపడే, మిర్చి పౌడర్, వాము కూడా దీంట్లో అరుగుదలకి చాలా మంచిది కాబట్టి వామును కూడా వాడుతున్నాం. ఇలా కలిపి పెట్టుకుని అది ఉడికిన తర్వాత దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మేడం, పెసరపప్పు అయిపోవచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఉడికిపోయింది. ఇది దీంట్లో మిక్స్ చేసి కలుపుకోవాలి. సో ఈ వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం మామూలు నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే. ఇది దీంట్లో వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి. బాగా వేడిగా ఉంది కదా? వేడిగా ఉన్నా వేడిదే కలిపితే మనకి క్రిస్పీగా వస్తాయి జంతికలు. ఓకే. దానికోసమే మనం కొంచెం ఉడకబెడతాం దాన్ని. సో ఇంకా క్రిస్పీగా రావడానికి చాలా మంది కొంచెం డాల్డా గానీ నెయ్యి గానీ వేసి కలుపుతూ ఉంటారు కదా, అలా కలుపుకోవచ్చు. ఏం అవసరం ఉండదండి. ఇంకా ఇది వేడిగా ఉంటుంది కదా, క్రిస్పీగా కావాలంటే మామూలుగా నార్మల్గా కూడా వేడి నీళ్ళు వేసి కలుపుతారు. మనం పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకా కమ్మదనం కూడా వస్తుంది. పెసరపప్పు కమ్మదనం కూడా దీంట్లో కలుస్తుంది. కనుమని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు ఊర్లో గంగిరెద్దు ఆట అని సంక్రాంతిలో బాగా జరిగేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు గంగిరెద్దు ఆడించే వాళ్ళే లేరు. హరిదాస్ పాటలు పొద్దున్నే ఊరంతా తిరుగుతా పాడతా అందరి ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం. అతనికి పిండి వంటలు ఇవ్వడానికి, లేదంటే అప్పుడు కొత్తగా పండిన ధాన్యం ఇవ్వడం. ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు పల్లెటూరులోనే వెళ్తుంటే అసలు గంగిరెద్దుల విన్యాసాలు కూడా తగ్గిపోయినాయి అక్కడ కూడా. అవును. సిటీ వచ్చాక మాత్రం మనం కైట్ ఫెస్టివల్ అని బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా విపరీతంగా కైట్స్ కనిపిస్తాయి. ఇంకా మోర్ ఓవర్ భోగి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా ఎక్కువ కైట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కొంచెం చల్లటి నీళ్ళు వేసి మనం జంతికలు తిప్పుకోవటానికి వీలుగా జారేటట్టు కలుపుకోవాలి. ఇలా కొంచెం మనం జంతికలు దాంట్లో జారేటట్టు కలుపుకోవాలన్నమాట. మరి పలచగా అయినా కూడా రాదు. మూకుడు పెట్టి కొంచెం నూనె వేడి చేసుకున్నాం. ఓకే. సో ఆయిల్ వేడయ్యే లోపు అది కూడా కలిపేసుకోవచ్చు పూర్తిగా. బాండి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలా? అవునండి. సో ఇది కూడా నువ్వుల నూనె వాడుతున్నామా దీనికి కూడా? అవునండి. వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగుతో తీసిన నూనెలు ఇప్పుడు అంతా శ్రేష్టం అని. మధ్యలో అంతా రిఫైండ్ ఆయిల్లోకి వెళ్ళిపోయారు. అవును. కొంచెం ఇది తడుపుకుంటే ఈ పిండి దానికి అంటుకుపోకుండా ఉంటుంది.
సో మామూలుగా మనం జంతువులు ఎలా తయారు చేసుకుంటామో ఇంకా యాస్టీస్గా అంతే, కాకపోతే కలుపుకునే విధానమే కొంచెం వేరుగా ఉంది. నార్మల్గా అయితే శనగపిండిలోనే మనం డైరెక్ట్గా నార్మల్ కూల్ వాటర్ వేసేసి కలిపేస్తూ ఉంటాం. డాల్డా వేస్తారు చాలా మంది. అప్పుడు డాల్డా కొంచెం క్రిస్పీగా రావడం కోసం వేస్తూ ఉంటారు. అయితే మనం అయితే పెసరపప్పుని ఉడకబెట్టుకొని ఆ నీళ్ళతోనే డైరెక్ట్గా మనం ఇప్పుడు పిండిని కలుపుకున్నాం. కొర్రపిండి మినప్పిండి రెండింటిని కలుపుకున్నాం కాబట్టి ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. కేవలం పెసరపప్పుతో క్రిస్పీగా వస్తుంది అని చెప్తున్నారు మీరు. చూద్దాం. సో ఆయిల్ కాగిపోయినట్టుంది కదండి, స్టార్ట్ చేద్దామా? దీంట్లో ఫిల్ చేసుకున్నాం కదా, దీంతో ఇలా జంతికలు. సో అప్పుడే కదిపించడానికి కూడా లేదు. ఇలా నువ్వుల నూనెతో వేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే బాగా నొరక కింద వచ్చి మూకిడి నుంచి బయటికి కూడా వచ్చేస్తుంది, చేయి కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకని కొంచెం చింతపండు రెబ్బ ఒకటి దీంట్లో వేస్తే పొంగకుండా ఉంటుంది. సో అయిపోయినట్టుందేమో చూడండి, తీసేయచ్చు. ఇంకా బాగానే ఎగిపోయింది, లేదంటే కలర్ కూడా బాగా చేంజ్ వచ్చింది. ఇది కొంచెం ఆపేసి తీసేద్దాం. కొర్రల జంతికలకి కావలసిన పదార్థాలు: కొర్రల పిండి, మినపపిండి, పెసరపప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వామును తగినంత. కొర్రల జంతికలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పెసరపప్పును ఉడికించుకోవాలి. మరో బౌల్లో ఈ కొర్రపిండి మినప్పిండిని వేసుకొని తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, వామును తగినంత వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఈ ఉడికిన పెసరపప్పుని వాటర్తో ఈ కొర్రల పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జంతికల గొట్టంలో ఈ మిశ్రమాన్ని వేసుకొని జంతికలను వేసుకుంటే 2 నిమిషాల్లో వేడివేడిగా కొర్రల జంతికలు రెడీ.